అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మఈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షహ్రు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సదకల్లాహుల్ అజీం. సర్వసంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూర బకరాలోని 185వ వాక్యం పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదం ఈ విధంగా ఉంది. పవిత్ర ఖురాను అవతరించిన మాసము రంజాను మాసము. ఈ పవిత్ర ఖురాను సర్వమానవులకు హితోపదేశము. ఈ గ్రంథము ధర్మ అధర్మాలను, సత్య అసత్యాలను వేరుపరుస్తుందని తెలియజేయడం జరిగింది. సోదర మహాశయులారా, ఈరోజు నేను మీ ముందు ఖురాన్కు సంబంధించి కొన్ని విషయాలు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఖురాను అంటే మాటి మాటికి చదివే గ్రంథము, ప్రతిరోజు చదివే గ్రంథము. మరి ఈ గ్రంథము సర్వమానవులకు హితోపదేశం అని చెప్పడం జరిగింది. కానీ సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ముస్లిములు ఇది ముస్లిముల గ్రంథం అని భావిస్తున్నారు. అదేవిధంగా సరైన ధర్మ అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ముస్లిమేతరులు ఇది ముస్లిముల గ్రంథం అని భావిస్తున్నారు. కానీ సోదర మహాశయులారా, కారుణ్య ప్రభు అయిన దైవము ఇది సర్వమానవులకు హితోపదేశం అని తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, లోహే మహఫూజ్లో నుండి పవిత్ర రంజాను మాసంలో ఈ ఖురాన్ అవతరింపజేయడం జరిగింది. హిజ్రీ క్యాలెండర్ ప్రకారము, అరబీ క్యాలెండర్ ప్రకారము ఈ రంజాను మాసము అనేది 9వ మాసము. మరి సోదర మహాశయులారా, ఈ ఆకాశ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, తౌరాత్, జబూర్, ఇంజీల్, ఈ ఆకాశ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి ఇంకా వేరే ప్రవక్తలకు ఇచ్చిన అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో, హితోపదేశాలు, దైవ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, రంజాను మాసంలో మొదటి వారంలో అవతరింపజేయడం జరిగిందని తెలుస్తుంది. అదేవిధంగా పాత నిబంధన తౌరాతు ఏదైతే ఉందో అది 2వ వారంలో, అదేవిధంగా జబూర్ కీర్తనలు, అదేవిధంగా కొత్త నిబంధన ఏదైతే ఉందో బైబిల్ అది 3వ వారంలో అవతరింపజేయడం జరిగిందని, అదేవిధంగా ఈ రంజాను మాసము చివరి వారంలో ఈ పవిత్ర ఖురాను ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్ రంజాను 27వ తేదీన ఈ ఖురాను గ్రంథము అవతరింపజేయడం జరిగింది. ఖురాన్లోని 5 వాక్యాలు మొట్టమొదటగా అవతరింపజేయడం జరిగింది. మరి సోదర మహాశయులారా, తౌరాత్, జబూర్, ఇంజిల్ చూసినట్లయితే ఈ గ్రంథాలు ఒకేసారిగా పలకల రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ పవిత్ర ఖురాన్ గ్రంథము ఒకేసారి కాకుండా వివిధ సందర్భాలలో అవసరానికి అనుగుణంగా, సమస్యలకు పరిష్కారంగా వివిధ సందర్భాలలో దాదాపు 23 సంవత్సరాల వరకు ఈ గ్రంథము అవతరింపజేయడం జరిగిందన్నమాట. మరి ఈ పవిత్ర ఖురాన్లో చాలా విషయాలు బోధించడం జరిగింది. సృష్టికి ముందు మానవ సృష్టి ఏ విధంగా జరిగింది, ఈ సృష్టిలో మానవులు ఏ విధంగా జీవితం గడపాలి, దేవుని యొక్క గుణగణాలు, శక్తి సామర్థ్యాలు, పరలోక జీవితం ఏ విధంగా ఉంటుంది, స్వర్గ నరకాలు ఏ విధంగా ఉంటాయి, మానవుడు ఏ మార్గంలో నడుచుకుంటే సాఫల్యం పొందుతాడు, ఇటువంటి విషయాలు, చాలా విషయాలు పవిత్ర ఖురాన్లో అవతరింపజేయడం జరిగింది. కానీ సాధారణంగా చాలామంది ప్రజలు మనకు దేవుడు తెలివితేటలు ప్రసాదించాడు కదా, మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి బట్టలు ధరించాలి, ఇవన్నీ గ్రంథాలు, ప్రవక్తలతో అవసరం ఏముంది అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సోదర మహాశయులారా, మానవుని యొక్క తెలివితేటలు, విద్యా జ్ఞానాలు ఒక పరిధికి లోబడి ఉన్నాయి కాబట్టి దైవం తరపు నుంచి అందించబడే గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానము దైవానికి సంబంధించింది కాబట్టి ఆ బోధనలు పాటించినట్లయితే మన జీవితాలు ఇహలోకంలో కూడా గౌరవప్రదంగా జీవితం గడిపేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పరలోకంలో కూడా దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క మోక్షం కలిగేదానికి అవకాశం ఉంది. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఎవరి హృదయంలోనైతే ఖురాన్ జ్ఞానం లేదో ఆ హృదయము
పాడుబడిన ఇంటితో సమానమని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నా ఉమ్మత్, నా అనుచర సమాజం కోసం ఉత్తమమైన ఆరాధన దైవ గ్రంథం పారాయణం చేయడము. ఎవరికి ఏ విధంగా అయితే దైవ గ్రంథం పారాయణం చేయడం వస్తుందో దాన్ని మంచి మధురమైన స్వరంతో, సరి అయిన పద్ధతిలో తజ్వీజ్తో, శ్రావ్యంగా మంచి శబ్దంతో పఠించాలని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు, ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని నేర్చుకొని ఇతరులకు నేర్పుతారో వారే ఉత్తమమైన వారని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఖురాన్లో కూడా ఖురాన్ గ్రంథం గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. జాలికల్ కితాబు లా రైబ ఫీహి హుదల్ లిల్ ముత్తఖీన్ అని సూర బకరాలోని మొదటి వాక్యంలోనే చెప్పడం జరిగింది. ఇది దైవ గ్రంథము. ఈ గ్రంథంలో ఎటువంటి అనుమానం లేదు. ఎవరైతే మోక్షం పొందాలనుకుంటున్నారో భయభక్తులు కలవారికే సన్మార్గం ప్రాప్తమవుతుందని మొదటి వాక్యంలోనే తెలియజేయడం జరిగింది. ఎవరైతే మనోకాంక్షలకు అనుగుణంగా విచ్చలవిడి జీవితం గడుపుతారో వారికి ఈ గ్రంథం సన్మార్గం చూపదు. ఎవరైతే భయభక్తులతో ఉంటారో వారికి మార్గం చూపుతుందని కూడా ఈ గ్రంథం చెబుతుందన్నమాట. అదేవిధంగా వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫాఉ వ రహ్మతుల్ లిల్ ముమినీన్ అని చెప్పడం జరిగింది. ఈ క్రమమైన పద్ధతిలో అవతరించే ఈ ఖురాన్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో విశ్వాసులకు స్వస్థత, కారుణ్యం ప్రసాదిస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వలకద్ యస్సర్నల్ ఖురాన్ లిజ్జిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్, మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని సులభతరం చేశాము, మరి ఎవరైనా ఈ గ్రంథం ద్వారా ప్రయోజనం పొందేవారు ఉన్నారా అని కూడా ఈ గ్రంథము ప్రశ్నిస్తుందన్నమాట. అదేవిధంగా సోదర మహాశలరా, పూర్వం వచ్చిన ఆకాశ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలు వచ్చిన దాదాపు 1000 సంవత్సరాల 1100 సంవత్సరాల తర్వాత కాలక్రమంలో మార్పులకు చేర్పులకు లోను కావడం వల్ల ఈ విధంగా పవిత్ర ఖురాన్లో తెలుపుతున్నాడు కారుణ్య ప్రభు. ఇన్నా నహను నజల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, మేమే ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, ఈ గ్రంథాన్ని కాపాడే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాము అని ఆ కారుణ్య ప్రభు తెలుపుతున్నాడు అన్నమాట. మరి సోదర మహేశ్వరరా, ఈ గ్రంథము అవతరించి 1450 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ గ్రంథంలో ఒక అక్షరము కానీ, ఒక గుడి కానీ, ఒక దీర్ఘం కానీ మార్పులకు చేర్పులకు లోను కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథం ఏదైనా ఉందంటే అది ఖురాన్ గ్రంథం. అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు దేవుని తరపు నుంచి ఇది ఒక దేవుని యొక్క కారుణ్యం, ఇది మీకు విస్తరి లాంటిది. ఏ విధంగా అయితే మీ శరీర పోషణ కోసము, మీ ఆరోగ్యం కోసము ప్రతిరోజు 3 పూటలా భుజిస్తారో అదే విధంగా ఈ గ్రంథాన్ని కూడా ప్రతిరోజు మీకు వీలున్నప్పుడల్లా 1 సారి 2 సార్లు 3 సార్లు చదవమని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తిని అయితే దేవుడు కరుణించాలనుకుంటాడో, అనుగ్రహించాలనుకుంటాడో అతనికి ఖురాన్ జ్ఞానాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాడని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా సోదర మహేశ్వర హజరత్ ఉమర్ రజాను గారు ఖురాన్ పఠించినప్పుడల్లా, ఓ దైవమా, నేను ఏ వాక్యాలు అయితే పఠించానో దాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి ప్రసాదించమని కూడా ఆయన వేడుకునేవారు అన్నమాట. అదేవిధంగా ఎవరైతే అత్యధికంగా దైవ గ్రంథం పారాయణ చేస్తుంటారో నమాజులో పఠించే ఖురాన్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా తహజ్జుద్ నమాజ్లో ఏవైతే వాక్యాలు పఠించడం జరుగుతుందో దానికి అత్యధికంగా ఎక్కువ పుణ్యాలు ప్రసాదించడం జరుగుతుందని కూడా విశ్వకారుణ్యమూర్తి జగత్ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో తెలియజేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా మరో చోట అర్-రహమాను అల్లమల్ ఖురాన్, కారుణ్య ప్రభు అయిన దైవమే మీకు ఖురాన్ నేర్పాడు అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథంలో 5 విషయాలు చెప్పడం జరిగింది. హరాం, హలాల్, ముహకం, ముతషాబిహాత్, అంసాల్, 5 విషయాలు ఈ గ్రంథంలో బోధించడం జరిగింది. హరాం అంటే దేవుడు నిషేధించిన విషయాలు, మానవునికి చెడు చేసే విషయాలు అధర్మం అని తెలియజేసినప్పుడు వాటిని అధర్మంగానే భావించాలి, వాటిని విడిచిపెట్టాలి. అదేవిధంగా హలాల్, ధర్మసమ్మతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మానవునికి ప్రయోజనం చేకూరుస్తాయి కాబట్టి వాటిని ధర్మంగానే భావించాలి. అదేవిధంగా ముహకం అంటే ఆరాధనలు కానీ, కర్మలు కానీ, ఏవైనా కానీ దైవ ప్రవక్త ఆచరించి చూపిన విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని పాటించాలని,
దానిని తక్కువ కానీ ఎక్కువ కానీ చేయకూడదు. విధులు ఏవైతే ఉన్నాయో నమాజ్ కానీ, రోజా కానీ, జకాత్ కానీ, హజ్ కానీ ప్రవక్త గారు చూపిన మార్గంలోనే ఆ విధంగానే పాటించాలి. దానికి తక్కువ ఎక్కువ చేసేదానికి అవకాశం లేదు. అదేవిధంగా అంశ ముతషాబిహాత్ అంటే అనుమానాస్పదమైన విషయాలు. దైవదూతలు ఉన్నారు కానీ మన కంటికి కానరారు. దైవం ఉన్నాడు మన కంటికి కానరాడు. స్వర్గ నరకాలు ఉన్నాయి కానీ ఆ జీవితం మన కంటికి కానరాదు. కానరానంత మాత్రాన అనుమానాలకు లోనై వాటి పట్ల విశ్వాసం కోల్పోరాదు. దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా పవిత్ర ఖురాన్లో దాదాపు 25 మంది 26 మంది ప్రవక్తల వారి యొక్క అనుచరుల ప్రస్తావనలు ఉన్నాయి. వారు చేసిన తప్పుదాలకు శిక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఉపమానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనము గుణపాఠం గ్రహించాలి. వారు చేసిన లాంటి తప్పులు మనం చేయకూడదు. అదేవిధంగా ఖురాన్ పారాయణము మనం అర్థం చేసుకొని చదివినట్లయితే దాని ద్వారా మనము ప్రయోజనం పొందేదానికి అవకాశం ఉంది. స్వర్గవనాల ప్రస్తావన వచ్చినప్పుడు ఆనందభరితులు కావాలి. అదేవిధంగా నరక శిక్ష నుంచి గత సమాజాలపై వచ్చిన తీవ్రమైన శిక్షల ప్రస్తావన వచ్చినప్పుడు మనము బాధతో భయకంపితులు కూడా కావాలి. అర్థం కాకుండా పెద్ద పెద్ద సూరాలు, సూర్య బకరా, సూర్య ఇమ్రాన్ లాంటి పెద్ద సూరాలు చదివేదానికంటే అర్థం చేసుకొని ఇన్నా ఆతైనా కల్ కౌసర్, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ లాంటి చిన్న సూరాలు అర్థం చేసుకొని చదవడం వల్ల ప్రయోజనం ఉంటుందని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చివరిలో ఒక హదీసు నేను మీ ముందు చెప్పాలని అనుకుంటున్నాను సోదర మహాశిలారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సందర్భంలో ప్రళయకాలం దగ్గరలో ధర్మజ్ఞానం లేపబడుతుందని చెప్పడం జరుగుతుంది. అప్పుడు జియాద్ బిన్ లబీద్ అని ప్రవక్త గారి యొక్క శిష్యులు ఆయన ఈ విధంగా తెలపడం జరిగింది. ప్రవక్త, మేము ఇప్పుడు దైవ గ్రంథాన్ని చదువుతున్నాము, అదేవిధంగా మా పిల్లల్ని కూడా చదివిస్తున్నాము. వారు చదువుతారు, వారు వారి పిల్లల్ని చదివిస్తారు. దైవ గ్రంథము ధర్మజ్ఞానం ఏ విధంగా ఎత్తుకోబడుతుంది అడిగినప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఓ జియాద్, నేను నీకు మదీనా నగరంలోనే మేధావి అని, తెలివితేటలు గలవాడని భావిస్తున్నానే, నువ్వు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నావా అని అడగడం జరుగుతుంది. నీవు ఆ యూదులను క్రైస్తవులను చూడడం లేదా? వారు తూలుతూ ఎంతో అందమైన రీతిలో గ్రంథ పారాయణం చేస్తూ ఉంటారు, కానీ వారి యొక్క ఆచరణ ఆ గ్రంథాల శాస్త్రాల ప్రకారము ఉండదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏమంటే, ప్రవక్త గారి యొక్క అనుచర సమాజం కూడా ప్రళయకాలం దగ్గరికి వచ్చినప్పుడు పుణ్యం కోసం మాత్రమే ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తారు, కానీ దాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధితో మంచి ఉద్దేశంతో చదవరని ఇక్కడ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశిలారా, ఈ ఖురాన్ గ్రంథం తిలావత్ ఏదైతే ఉందో, పారాయణం ఏదైతే ఉందో, పేరు ప్రతిష్టల కోసము, ఉద్యోగం కోసం కాకుండా దానిని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధితో ఆ గ్రంథాన్ని మనం చదవాలి. మరి ఈరోజు మన సమాజంలో మనం చూసినట్లయితే ఏవైతే విషయాలను అధర్మం అని పవిత్ర గ్రంథం తెలుపుతుందో ఆ చెడులన్నిటికీ వేరే సమాజాలతో పాటు ముస్లిం సమాజము కూడా అన్ని చెడులలో లీనమై ఉంది. అందుకోసమే ఈ కాలంలో చూసినట్లయితే విశ్వాసులకు ఎటువంటి విలువ లేకుండా పోయింది. అందుకోసమే అల్లామా ఇక్బాల్ రహమతుల్లాహి అలైహి గారు ఒక సందర్భంలో ఏమంటున్నారంటే, జమానే మే ముఅజ్జజ్ థే ముసల్మాన్ హోకర్, జలీలో ఖార్ హుయే తర్కే ఖురాన్ హోకర్ అని తెలియజేయడం జరిగింది. ఒక కాలంలో విశ్వాసులై గౌరవోన్నతులను పొందారు, కానీ ఈరోజు అప్రతిష్ట పాలయ్యారు పవిత్ర ఖురాన్ బోధనలు విడిచిపెట్టి అని ఆయన తన బాధను వ్యక్తపరుస్తాడన్నమాట. మరి సోదర మహాశిలారా, మీరు ఇహలోకంలో గౌరవప్రదమైన జీవితం కోరుకున్నట్లయితే, ఇక్కడ ధర్మసమ్మతమైన జీవితం మీరు గడపాలనుకుంటే మీకు దైవ గ్రంథము తప్ప, ప్రవక్త యొక్క బోధనలు తప్ప వేరే మార్గం లేదు సోదర మహాశిలారా. మరి మీ మనోకాంక్షలను ప్రకారం మనం జీవితం గడిపినట్లయితే ఇక్కడ కూడా ఘోరమైన అగౌరవమైన జీవితం గడపవలసి ఉంటుంది. రేపటి రోజు తీర్పు దినాన ఆ కారుణ్య ప్రభు అయిన దైవము తన గ్రంథం నుంచి ప్రశ్నించినప్పుడు మనము జవాబు లేని స్థితిలో ఆ రోజు దోషులుగా నిలబడవలసి ఉంటుంది. అందుకోసమే సోదర మహాశిలారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహచరులు 40, 50, 60 సంవత్సరాల వయస్సులో విద్యా జ్ఞానాన్ని ఆర్జించారు. ఖురాన్ గ్రంథాన్ని చదవడం నేర్చుకున్నారు. కానీ ఈరోజు మనము ఎంతో సమయం మనకు ఉన్నప్పటికీ సెల్ ఫోన్లో, సోషల్ మీడియాలో
వివిధ కార్యక్రమాలలో నిమగ్నమైపోయి విందులు భోజనాలు విలాసాలలో నిమగ్నమై ఈ పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పెడచెవిన పెట్టి దానిని మనము ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకోసమే ఈరోజు ప్రపంచంలో ముస్లిముల పరిస్థితి ఈ విధంగా ఉందంటే దాని యొక్క ముఖ్యమైన కారణము దైవ గ్రంథాన్ని మనం విడిచిపెట్టడం, దాని బోధనల ప్రకారం మనం జీవితం గడపకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి సోదర మహాశయులారా, ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో దేవుని యొక్క గొప్ప వరము కాబట్టి ఈ గ్రంథాన్ని మహాభాగ్యంగా భావించి దానిని వీలైనంత వరకు ఎక్కువగా చదివే ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో కనీసం ఒక్కసారైనా కానీ అనువాదంతో కానీ అదేవిధంగా వ్యాఖ్యానంతో కానీ వీలైనంత వరకు చదివే ప్రయత్నం చేయాలి. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మనందరి గృహపరలోకంలో మోక్షం కలిగాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.